హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రీసెంట్గా ఇస్రో తన యొక్క 100వ ప్రయోగాన్ని విజయవంతంగా అయితే ప్రయోగించడం జరిగింది. సో ప్రజెంట్ ఇది మనకు వార్తల్లో ఉన్నటువంటి అంశం. కరెంట్ అఫైర్స్ పరంగా మనకు రానున్నటువంటి పోటీ పరీక్షల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం నుంచి ఇక్కడ నుంచి క్వశ్చన్ రావడానికి అయితే ఛాన్స్ ఉంది. అది కరెంట్ ఇష్యూ పరంగా కావచ్చు, అదేవిధంగా కంటెంట్ పరంగా కూడా క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. మీకు నేను కరెంట్ ఇష్యూ అదేవిధంగా కంటెంట్ని యాడ్ చేస్తూ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలను నేను క్లియర్గా అయితే దీనిలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రీసెంట్గా మనకు ఇస్రో తన యొక్క 100వ ప్రయోగాన్ని సక్సెస్ఫుల్గా అయితే విజయవంతంగా అయితే ప్రయోగించడం జరిగింది. ప్రజెంట్ ఇది మనకు వార్తల్లో ఉంది కనుక ఇక్కడ నుంచి మనకు డైరెక్ట్గా కరెంట్ ఇష్యూ పైన క్వశ్చన్ అడగవచ్చు, లేదంటే కంటెంట్ పరంగా కూడా క్వశ్చన్ అడగవచ్చు. ఇక్కడ మీకు నేను 2 అంశాలను యాడ్ చేస్తూ చెప్తాను. నేను ఏ కరెంట్ ఇష్యూ చెప్పినా కూడా దానికి సంబంధించి జనరల్ స్టడీస్ విభాగంకు ఉన్నటువంటి ఆ కంటెంట్ని కూడా మీకు యాడ్ చేసి చెప్తాను. మనకి ఇంతకుముందు పద్మ అవార్డ్స్ కావచ్చు, అదేవిధంగా దావోస్ మీటింగ్కి సంబంధించి కూడా నేను వీడియోస్ చేస్తాను. వాటికి సంబంధించి ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను. ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ చూడాలనుకుంటే చూసేటువంటి ప్రయత్నం చేయండి. దాంట్లో మీకు మ్యాక్సిమం జనరల్ స్టడీస్ కూడా కవర్ అయ్యే విధంగా చెప్తున్నాను. ఒకవేళ మీకు ఆ ఏరియా నుంచి జనరల్ స్టడీస్ విభాగం నుంచి క్వశ్చన్ వచ్చినా కూడా మీకు కవర్ అవుతుంది. కొంచెం నేను టైం తీసుకున్నా కూడా, అంటే వీడియో కొంచెం లెంత్ ఉన్నా కూడా మీకు 100% జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ ఇష్యూస్ కవర్ అయ్యే విధంగా వీడియో ఉంటుంది. సో దాన్ని అర్థం చేసుకుంటారనుకుంటాను. కంపల్సరీ లైక్ చేయండి. కొంచెం వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, చూస్తున్నారు చాలామంది. దాదాపు ఒక 5,000 to 6,000 వ్యూస్ వస్తున్నాయి, 10,000 దాకా వస్తున్నాయి. కాకపోతే అట్లీస్ట్ ఒక 1,000 లైక్స్ కూడా రావట్లేదు. కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయోగం చేయండి. ఇంకా మీకు ఏ వీడియోస్ కావాలనేటువంటిది కూడా కింద సజెస్ట్ చేయండి. దాని పరంగా నేను వీడియోస్ అందించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇస్రో యొక్క ఇది 100వ ప్రయోగం. సో రీసెంట్గా ఇది మనకు January 29, 2025 మనకి ఇది ప్రయోగించడం జరిగింది. ఉదయం దీనికి సంబంధించి ఎక్కడంటే మనకు శ్రీహరికోట. యాక్చువల్గా ఈ శ్రీహరికోట నుంచి మనకు ప్రయోగాలు చేస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే ఇది 100వ ప్రయోగం అనమాట. సో దీన్నే మనం ఏమంటాం, ఇది తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ప్లేస్. ఇది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, షార్ అని చెప్పేసి పిలుస్తాం. అక్కడ మన క్వశ్చన్ అడిగినప్పుడు ఇట్లా డిఫరెంట్ పదాలు కూడా యూజ్ చేస్తాడు. దీన్నే మనం శ్రీహరికోట లేదా షార్ అంటే ఇది మనకు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ ఉన్నటువంటి 2వ ప్రయోగ వేదిక నుంచి మనకు GSLV F-15 అనేటువంటి ఏదైతే ఈ వాహక నౌక ఉంది కదా, సో దీని ద్వారా నింగిలోకి ఉపగ్రహాలను అయితే పంపించడం జరిగింది. ఏ ఉపగ్రహాలను పంపించారంటే మనకు NVS-02 అనేటువంటి ఉపగ్రహాలను నింగిలోకి పంపించడం జరిగింది అనమాట. సో పంపించినటువంటి ఆ ఉపగ్రహాలు మనకు ఎక్కడ GTOలో ప్రవేశపెట్టారనమాట. GTO అంటే ఏంటిది, మనకు ఇది జియోసింక్రనైజ్ ఆర్బిటల్ అని చెప్పేసి పిలుస్తాం. జియోసింక్రనస్ ఆర్బిటల్ అని చెప్పేసి పిలుస్తాం. దీనిలో ప్రవేశపెట్టడం జరిగిందనమాట. దీని యొక్క బరువు కనుక చూసినట్లయితే 2250 kgs. సో ఇంత బరువు ఉన్నటువంటి ఈ ఉపగ్రహాలను మనకు GTOలో ప్రవేశపెట్టారు. అయితే మనకి ఇది నావిక్ సిరీస్లో ఇది 2వ జనరేషన్కి సంబంధించినటువంటి ఉపగ్రహం. ఇది గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ నావిక్ అనేటువంటిది మనకు స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ అనమాట. సో దానిలో ఇది 2వ జనరేషన్ అనమాట. స్వదేశీ నావిగేషన్ వ్యవస్థను బలపరచడం కోసం మన వాళ్ళు మరొక ప్రయోగం చేసినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ స్లైడ్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మీరు గుర్తుంచుకోవాల్సిన ఇన్ఫర్మేషన్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. డైరెక్ట్గానే అడుగుతాడు. ఈ నెంబర్స్ అన్నీ మీకు గుర్తుండాలి. ఇది డేటా ఓరియంటేషన్ అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ సంవత్సరంలో ఇది మొదటి ప్రయోగం. ఓకేనా, మనకు 2025లో మొట్టమొదటి ఇస్రో చేపట్టినటువంటి ప్రయోగం ఏంటంటే ఈ ప్రయోగం అన్నమాట. ఇస్రో యొక్క 100వ ప్రయోగం. గుర్తుంచుకోండి, ఇస్రో చైర్మన్ ఎవరైతే మనకు రీసెంట్గా నూతన చైర్మన్ మనకు నారాయణ్ గారు రావడం జరిగింది. సో అతను వచ్చిన తర్వాత కూడా ఇది మొట్టమొదటి ప్రయోగం కింద గుర్తుంచుకోవాలి. సో ఇస్రో చైర్మన్ మనకు నూతన చైర్మన్గా వచ్చింది కదా నారాయణ్, ఇతను ఎన్నోవ ఇస్రో చైర్మన్ అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మనం ఆల్రెడీ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా దాన్ని చూడడం జరిగింది. ఇక్కడ ప్రతి పాయింట్ని మీరు గుర్తుంచుకోండి. మళ్ళీ ఈ పాయింట్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ జనరల్ స్టడీస్ మీకు నెక్స్ట్ స్లైడ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయోగం చేస్తాను. అయితే ఇక్కడ చూసినట్లయితే ఏదైతే మనకి NVS-02 అంటున్నాం కదా, అంతకుముందు ఇది NVS-01 అనేటువంటి ఉపగ్రహాన్ని కూడా మనకు GSLV F-14 ద్వారా పంపించారు. ఇది 2023లో పంపించడం జరిగింది. ఇది దానికంటే కొంచెం అడ్వాన్స్డ్ వర్షన్ అనమాట. అంటే ఏంటిది, స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ కలిగినటువంటిది అనమాట. సో దీని ద్వారా మనకు కొంచెం నావిగేషన్ ఇంకా మనకు నావిగేట్ చేయడానికి దానికంటే కొంచెం అత్యాధునికంగా పనిచేస్తుంది. సో దానిలో యూజ్ చేసినటువంటి ఒక పరమాణు గడియారాలు అనేటువంటి ఒక కలయికను దీనిలో యూజ్ చేస్తారు. అదేంటనేది కూడా మనం దీనిలో చూసేటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఇక్కడ ఈ స్లైడ్ మీద ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మనం అక్కడ ఏదైతే మన స్లైడ్లో చూసినటువంటి వాటికి సంబంధించి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో నావిక్
సో నావిక్ అంటే ఏంటిది, ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అబ్రివేషన్ ఇచ్చాను, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ అబ్రివేషన్ కూడా మనకు ప్రీవియస్లో క్వశ్చన్ అడిగిందండి, గుర్తుంచుకోండి. ఇక్కడ మనం దీన్ని మిస్టేక్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ అనే మీనింగ్ వస్తుంది నావిక్ అంటే, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకు అక్కడ నావిక్ అనేటువంటిది యూజ్ చేస్తాం కదా మనకు NVS-02 అనేటువంటిది. సో దానికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే ఇది భారత్ యొక్క సొంత దిక్సూచి వ్యవస్థను కలిగి ఉంటుంది అన్నమాట. ఓకేనా, అంటే భారత్ మొత్తాన్ని మరియు భారత్ సరిహద్దు వెంబడి దాదాపుగా 1500 కిలోమీటర్ల వరకు ఇది మనకు నావిగేట్ చేస్తుంది అన్నమాట. ఓకే, అప్పటి వరకు నావిగేట్ చేసి మనకు ఖచ్చితత్వాన్ని ఇస్తుంది. జనరల్గా మనం ఇప్పుడు GPS యూజ్ చేస్తున్నాం కదా, ఈ GPS అనేటువంటిది అమెరికాకు సంబంధించినటువంటిది అనమాట. ఇది చాలా అక్యురేట్గా మనకు మనం నావిగేషన్ చేయడానికి చూస్తుంటాం. సో అట్లా మన దాన్ని కూడా మనం డెవలప్ చేసుకోవాలని చెప్పేసి మన సొంత టెక్నాలజీ తోటి ఈ నావిక్ అనేటువంటి దాన్ని మనం తీసుకొచ్చాం. ఇది భారత్ యొక్క సొంత దిక్సూచి వ్యవస్థ కింద మనం గుర్తుంచుకోవాలి. అయితే దీనికి ఈ నావిక్ అనేటువంటి నామకరణం చేసినటువంటి వారు ఎవరంటే నరేంద్ర మోడీ. ఇది మనకు ప్రీవియస్ బిట్ అండి, గుర్తుండాలి. ఇది అంతా మనకు జనరల్ స్టడీస్, ఇప్పుడు నేను చెప్పేదంతా GS పరంగా మీకు కవర్ అవుతుంది. సో ఇలాంటి దిక్సూచి వ్యవస్థను సొంతగా కలిగినటువంటి దేశాల్లో భారత్ 6వ స్థానం అనమాట. ఇది కూడా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్, గుర్తుంచుకోండి జనరల్ స్టడీస్ పరంగా. అంటే ఈ దిక్సూచి వ్యవస్థను సొంత కలిగినటువంటి దేశాల జాబితాను తీసుకుంటే భారత్ 6వది అనమాట. మనకంటే ముందు ఇప్పుడు USA ఉంది, అమెరికా కూడా మనకు GPS అని చెప్పేసి చూసాం కదా. తర్వాత మనకు EU, ఇది EU అంటే యూరోపియన్ యూనియన్ అనమాట. దీనిలో చాలా కంట్రీస్ ఉంటాయి. మళ్ళీ మనకు చైనా అండ్ రష్యా మనకంటే ముందు ఉన్నటువంటి దేశాలు, జపాన్. ఓకేనా, తర్వాత మనది అనమాట. ఇట్లా 6వ స్థానంలో మన భారతదేశం అనేటువంటిది ఉందన్నమాట. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. అయితే ఇది మనకు ఈ వ్యవస్థలో మొత్తం 9 ఉపగ్రహాలు అనేది ఫస్ట్ టైం పంపించారనమాట. దానిలో ప్రజెంట్ 7 పనిచేస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇది మళ్ళీ ఈ వ్యవస్థ అనేది, ఈ నావిగేషన్ వ్యవస్థ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఈ 2 టైప్స్లో ఒకటి వచ్చేసి మనకు SPS అని చెప్పేసి అంటాం. ఇది ఏంటంటే మనకు స్టాండర్డ్ పొజిషన్ సర్వీస్ అంటాం. ఇది అందరికీ వినియోగదారులు ఉంటారు, వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. ఇంకొకటి వచ్చేసి RS అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఓకేనా, ఇది జస్ట్ అధికృత వినియోగదారులు అనమాట. ఆథరైజ్డ్ యూజర్స్ ఉంటారుగా, కొన్ని ఇంపార్టెంట్ సర్వీసెస్ ఉంటాయి కదా, సో వాళ్ళకు మాత్రమే ఈ సర్వీసెస్ అని అందించడం జరుగుతుంది. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే దీనిలో ఈ ఉపగ్రహాలలో ఈ రుబీడియం అణుగడియారాలను యూజ్ చేస్తారు. అది కొంచెం అక్యురేస్గా నావిగేట్ చేయగలుగుతాయి. ఇప్పుడు మనం చూడబోయేటువంటి NVS-02లో కూడా మనకి రుబీడియం అణుగడియారాల యొక్క కలయికతో దాన్ని తయారు చేస్తారు. సో దానివల్ల కొంచెం మనకు నావిగేట్ అనేది ఖచ్చితత్వంతో కూడినటువంటి నావిగేట్ అనేది చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. అయితే ప్రజెంట్ చేసినటువంటి మనకి ఈ ప్రయోగం యొక్క ప్రత్యేకతలు ఏంటనేది ఇక్కడ మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో దీని యొక్క ప్రత్యేకతలు కనుక చూసినట్లయితే మనకి నావిక్, ఇంతకుముందు చెప్పాను నావిక్ అంటే ఏంటిది. ఈ నావిక్-2 ఉపగ్రహం అనేది నావిగేషన్ ఉపగ్రహాల సిరీస్లో మనకు 9వది అనమాట. ఈ సిరీస్ పరంగా చూసినప్పుడు 9వది. GSLV సిరీస్లో ఇది 17వది. ఇక్కడ కనబడతలేదు, ఇది 17వది. ఓకేనా, 17వది. ఇప్పుడు మనకు ఆ పేరు కనుక చూస్తే 15, ఇంతకుముందు మనం చూసాం కదా GSLV F-15 రాకెట్. ఓకేనా, సో ఇది స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి 11వ ప్రయోగం అనమాట. మన సొంత ప్రయోగం అంటే సొంత పరిజ్ఞానంతో యూజ్ చేసిన దానిలో 11వ ప్రయోగం. అంటే క్రయోజనిక్ ఇంజన్ అని చెప్పేసి అంటాం. క్రయోజనిక్ అంటే ద్రవ హైడ్రోజన్ అండ్ ద్రవ ఆక్సిజన్ కలిపి వాడతారనమాట. దాన్ని మనం క్రయోజనిక్ అని చెప్పేసి అంటే నేను నెక్స్ట్ మీకు ఈ GSLV గురించి చెప్పేటప్పుడు అక్కడ క్లియర్గా ఈ క్రయోజనిక్ గురించి కూడా చెప్తాను. ఇవి గుర్తుంచుకోండి. ఇది 11వ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ప్రయోగం. సిరీస్లో 9వది, GSLV సిరీస్లో 17వది అనమాట. ఓకే, మనకి GSLV సిరీస్ అనేటువంటిది 2001 నుంచి యూజ్ చేస్తున్నారు. వాటికి సంబంధించి మీకు నెక్స్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 17వది, ఇది F-15. సో నెక్స్ట్ F-16 కూడా రాబోతుంది. F-16 అనేటువంటిది ఈరోజు మనకు న్యూస్ పేపర్లో ఇచ్చారు. ఇది మనకి ఏదైతే అమెరికాతోటి మనకు నిస్సార్ ప్రయోగం చేయబోతుంది ఇస్రో, అది F-16 అవుతుంది అనమాట. గుర్తుంచుకోండి, అది GSLV మనకు F-16 అనేటువంటి నెక్స్ట్ ప్రయోగం, మనకు అది 101 ప్రయోగం కింద రాబోతుంది. సో గుర్తుండాలి, మనకు ఒక్కొక్కసారి ఇట్లా ఇస్తాడు. 99వ ప్రయోగం, 100వ ప్రయోగం, 101 ప్రయోగం ఇచ్చేసి వీటిని యాడ్ చేయమంటాడు, 98 అంటాడు. వీటి వరుస మనకు తెలియాలి. 99 అనేది మనకు రీసెంట్గా December 31st చేసారు అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రయోగం ఇది. ఓకేనా, ఇదేంటిది PSLV వాహక నౌకని యూజ్ చేశారు. అదేంటిది మనకి స్పేడెక్స్ ఉపగ్రహాలు అని చెప్పేసి జంట ఉపగ్రహాలను పంపించారు. ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ పెట్టి నేను మీకు చెప్పలేదు, కానీ మనకు నెక్స్ట్ జనవరి కరెంట్ అఫైర్స్లో మీకు క్లియర్గా చెప్తాను. ఇది 99వ ప్రయోగం. 100వ ప్రయోగం ఇది. 101వ ప్రయోగం మనకు F-16 అనేటువంటి నిస్సార్ ప్రయోగం. ఓకేనా, సో అది అమెరికాతోటి భారత ప్రభుత్వం ఇస్రో చేస్తున్నటువంటి ప్రయోగం. అది నెక్స్ట్ మంత్లో చేయబోతున్నారు అనమాట. ఈ 98వ ప్రయోగం ఏంటనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇది దీనికి సంబంధించి. ఇంకా NVS-02లో మనకి ఇంతకుముందు చెప్పాను, ఖచ్చితత్వమైనటువంటి సమయం అంచనా కోసం ఈ రుబీడియం పరమాణు గడియారాల కలయికను ఉపయోగించడం జరిగిందనమాట. సో అక్యురసీ కోసం అనమాట. NVS-02ను మనకు UR రావ్ శాటిలైట్, ఇది ఎక్కడ ఉంటుంది? బెంగళూరు. మనం చాలాసార్లు చూసినాం ఇది. సో బెంగళూరులో ఉంటుంది. సో వీళ్ళు ఈ శాటిలైట్ సెంటర్ వారి సహకారంతో దీన్ని
రూపొందించడం జరిగింది. సో ఇవి మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశాలు. ఇవి కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. సో నెక్స్ట్ ఉపయోగం చూద్దాం. సో వీటికి సంబంధించి మనకి ఈ ఉపయోగాలకు సంబంధించి నేరుగా అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఇది మనకి భారత్తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపుగా 1500 కిలోమీటర్ల పరిధి వరకు దీని యొక్క నావిగేషన్ అనేటువంటిది వర్క్ అవుతుంది. ఆల్రెడీ మనం ఇంతకుముందు స్లైడ్లో చూస్తాం. ఇది ఏ రకంగా ఉపరితలం కావచ్చు, వాయు సముద్ర నావిగేషన్, ఇంకా వ్యవసాయానికి సంబంధించి కావచ్చు, ఇంకా శాటిలైట్ల యొక్క గమన మార్గంకు సంబంధించి కూడా మనకు NVS-02 యొక్క సేవలు అనేటువంటి ఉపయోగపడుతుంది. అంటే వీటన్నిటికి సంబంధించినటువంటి వాటిని ఇది అక్యురేసీ తోటి నావిగేట్ చేస్తుందని చెప్పి చెప్తున్నారు. ఇక నెక్స్ట్ ఇది 10 సంవత్సరాల పాటు మనకు సేవలు అందిస్తుంది. ఇది ఇంపార్టెంట్, నేరుగా అడగవచ్చు. దీని యొక్క కాల పరిధి ఎంతవరకు ఉంటుందంటే, అంటే ఎంతవరకు వర్క్ చేస్తుందంటే 10 ఇయర్స్ పాటు మనకు ఈ NVS-02 ఉపగ్రహం అనేటువంటి పనిచేస్తుంది. ఇది గుర్తుంచుకోవాలండి, ఇంపార్టెంట్. ఇక మనకు శ్రీహరికోట గురించి చూద్దాం. ఇది మనకు GS కిందికి వస్తుంది. ఇప్పుడు మనకు శ్రీహరికోట నుంచి 100వ ప్రయోగం చేశారు కనుక శ్రీహరికోట యొక్క ఇంపార్టెన్స్ మనకు తెలవాలి. అండ్ ఇస్రో చేసింది కనుక ఇస్రో యొక్క ఇంపార్టెన్స్ కూడా మనకు తెలవాలి. ఇవి కూడా చూద్దాం. సో ఇక్కడ శ్రీహరికోట గురించి కనుక చూసినట్లయితే ఇది భూమధ్య రేఖకు అత్యంత దగ్గరగా ఉన్నటువంటి కేంద్రాలు ఏవైతే మనకు అంతరిక్ష మనకి ఈ ప్రయోగ కేంద్రాలు ఉన్నాయి కదా, సో ఈ రాకెట్ ప్రయోగ కేంద్రాల్లో ప్రపంచంలోనే ఇది 2వది. ఓకేనా, మరి మొట్టమొదటిది ఏంటంటే మనకు ఈ పెంచ్ గయానా అనేటువంటి ప్లేస్ ఉంటుంది. సో అది అక్కడ ఉన్నటువంటి కౌరు అనేటువంటి రాకెట్ ప్రయోగ కేంద్రం అనేటువంటిది మనకు భూమధ్య రేఖకు అత్యంత దగ్గరగా ఉన్నటువంటి దాంట్లో అది ఫస్ట్. అది జస్ట్ మనకు 7 డిగ్రీల అక్షాంశాల పైన ఉంటుంది. మనది వచ్చేసి 13 డిగ్రీల అక్షాంశాల పైన ఉంటుంది అనమాట. అయితే ఇట్లా భూమధ్య రేఖకు దగ్గరగా ఉండడం వల్ల యూజ్ ఏంటంటే, సో ప్రయోగ వేదిక కనుక మనకు భూమధ్య రేఖకు దగ్గరగా ఉంటే, ఇంత దగ్గరగా ఉంటే ఆ ప్రయోగానికి అయ్యేటువంటి ఇంధనం యొక్క ఖర్చు అనేది తగ్గుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకు గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అప్పుడు రాకెట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది భూమధ్య రేఖ, సో దీనికి దగ్గరగా మనం ప్రయోగ వేదిక ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడ మనకు ఈ గ్రావిటీ అనేది తక్కువగా ఉండడం వల్ల సో అప్పుడు ఈ రాకెట్ అనేది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. సో అప్పుడు దీనికి ఇంధనం అంటే ఇప్పుడు చాలా మెల్లగా పోయింది అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, దీనిలో వాడేటువంటి ఫ్యూయల్ అనేది ఎక్కువ ఖర్చు అవుతుంది అనమాట. అది ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ లేదు కనుక చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కనుక ఇంధనం ఖర్చు తగ్గుతుంది. అందుకని మన ఇస్రో చేసేటువంటి చాలా ప్రయోగాలకు ఖర్చు చాలా తక్కువ అవుతుంది అనమాట. సో అట్లా ఇది దీనికి రీజన్. అదే థర్డ్ది కనుక చూసినట్టయితే, ఇది మనది సెకండ్ది అయితే, థర్డ్ది వచ్చేసి మనకు కేఫ్ కెనడీ అని చెప్పేసి చూస్తాం అనమాట. సో అది 28 డిగ్రీల అక్షాంశాల రేఖ దగ్గర అది ఉంటుంది అనమాట. ఇవి మనకు వరల్డ్లోనే భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నటువంటి ప్రయోగ కేంద్రాలు. ఇట్లా ఉండడం వల్ల ఇక్కడ నుంచి చేసేటువంటి ప్రయోగాలకు ముఖ్యంగా అక్కడ ఆ ప్రయోగానికి అయ్యేటువంటి ఇంధనం ఖర్చు అనేది తగ్గుతుంది. సో ఇది మనకు శ్రీహరికోటకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అది మనం గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ ఇస్రో గురించి చూద్దాం. ఇస్రో గురించి కనుక చూసినట్లయితే ప్రజెంట్ మనకు ఇస్రో చైర్మన్గా వి నారాయణ్ రీసెంట్గా మనకు ఇతను అపాయింట్ కావడం జరిగింది. ఇతను ఎన్నో వ్యక్తి అనేది మీరు కింద కామెంట్ చేయండి, ఆల్రెడీ మిమ్మల్ని అడగడం జరిగింది. ఇంపార్టెంట్, ఇతను చైర్మన్ అయిన తర్వాత ఇతనికి ఇది మొట్టమొదటి ప్రయోగం. సో ఇస్రో అనేది మనకు 1969లో ఏర్పడడం జరిగింది. 1969 ఆగస్టు 15న ఏర్పడింది. అయితే ఇస్రో కంటే ముందు మనకి ఇది ఇన్కాస్పస్ అని చెప్పేసి ఒక నేమ్ తోటి ఉండేదన్నమాట. అది 1962లో ఏర్పడింది. ఓకేనా, సో ఈ ఇన్కాస్పర్ అనేటువంటిది INCOSPR అని చెప్పేసి అంటాం. సో దీన్ని మనం 1962లో ఏర్పాటు చేస్తాం. దీన్నే మనకు 1969లో ఇస్రోగా మనకు చేంజ్ చేస్తారు. ఎవరు, మన విక్రమ్ సారాభాయ్ మొట్టమొదటి ఇస్రో చైర్మన్ అయినటువంటి వ్యక్తి దీన్ని ఇస్రోగా చేంజ్ చేయడం జరిగింది అనమాట. 1969 ఆగస్టు 15న ఇది ఏర్పడ్డది. సో ఇప్పటి వరకు ఇది 6 తరాల రాకెట్లను పంపించడం జరిగింది. ఇప్పుడు మనం చూసాం కదా GSLV అనేటువంటిది. సో అటువంటి మనకు SLV, ASLV, PSLV, సో ఇట్లా మనకు 6 రకాలు ఉన్నాయి. 6 రకాల గురించి మీకు నేను క్లియర్గా చెప్తాను. అక్కడ నుంచి మనకు తరచూ ఇది కంటెంట్ పరంగా బిట్ వస్తుంది. వాటి గురించి నేను చివరిలో చెప్తాను. ఫస్ట్ది ఏంటి, సెకండ్ది ఏంటి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది, దానిలో ముఖ్యమైనది ఏంటనేది చూద్దాం. సో ఇది గుర్తుంచుకోండి. ఇది ఇప్పటివరకు మనకు 6 తరాల రాకెట్లు అయితే అభివృద్ధి చేస్తుంది. నెక్స్ట్ ఇది 1979లో తన మొట్టమొదటి ప్రయోగం చేసినప్పటి నుంచి మన మొట్టమొదటి ప్రయోగం ఏంటంటే SLV 3E1 రాకెట్ ద్వారా రోహిణి టెక్నాలజీకి సంబంధించిన పేలోడ్స్ని అయితే పంపించడం జరిగిందంట మొట్టమొదటిది. సో ఇప్పుడు ఆఫ్టర్ 46 ఇయర్స్ తర్వాత 100 ప్రయోగాలను అయితే మనకి ఇస్రో కంప్లీట్ చేసింది. ఇది గుర్తుండాలి, చాలా ఇంపార్టెంట్. సో మనకు 1979 నుంచి ఇప్పటి వరకు దాదాపు 46 ఇయర్స్. ఈ 46 ఇయర్స్ టైంలో మనకి ఇస్రో 100 ప్రయోగాలు చేసింది. అయితే మనకు ఇస్రో చైర్మన్ మరో 100 ప్రయోగాలు అనేటువంటి వితిన్ 5 సంవత్సరాల్లో మేము చేస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అంటే ఇక్కడ 46 సంవత్సరాలకు 100 పడితే జస్ట్ ఒక నెక్స్ట్ కమింగ్ 5 ఇయర్స్లోనే మేము 200కు చేరుతామని చెప్పేసి చెప్తున్నాం. అంటే ఇంకొక 100 ప్రయోగాలు చేస్తామని చెప్పేసి ఇస్రో చైర్మన్ ప్రకటించడం జరిగిందనమాట. సో టోటల్గా ఇప్పటివరకు ఇస్రో ప్రయోగించినటువంటి ఉపగ్రహాల సంఖ్య చూసుకుంటే 548. ఇది కూడా గుర్తుండాలి, నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది మనకు ఇస్రోకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక నెక్స్ట్ మనకు ఇస్రో ప్రయోగించినటువంటి శాటిలైట్ లాంచ్ వెహికల్స్ ఉన్నాయి కదా, సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది మనకు
కంటెంట్ పరంగా క్వశ్చన్స్ ఇక్కడ నుంచి తరచూ అడుగుతున్నారు. రీసెంట్గా గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది, వాటికి సంబంధించి కూడా చెప్తాను. సో దీనిలో భాగంగా మనకు రీసెంట్గా గ్రూప్ 1లో ఎట్లా అడిగారంటే వీటి యొక్క మనకు ఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి, పిఎస్ఎల్వి అండ్ ఇంకొకటి మనకు ఇది జిఎస్ఎల్వి ఇచ్చేసి వాటి యొక్క బరువు ఆధారంగా వాటిని అవరోహణ క్రమంలో అమర్చమన్నాడు. చాలా ఇంపార్టెంట్, మళ్ళీ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ నుంచి క్వశ్చన్, మీకు క్లియర్గా చెప్తాను. సో మొట్టమొదటిసారి మనకు ఎస్ఎల్వి శాటిలైట్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి అంటాం. ఇది మొదటి తరం నౌక అని చెప్పేసి మనం వాహక నౌక అని చెప్పేసి పిలుస్తాం. ఇది భారత్ యొక్క మొదటి ప్రయోగాత్మక వాహక నౌక అని చెప్పేసి గుర్తుంచుకోండి, ఓకేనా. సో దీనిలో మనకు ముఖ్యంగా ఒక 4 మనం గుర్తుంచుకోవాలి. మొత్తం 6 యూజ్ చేసింది కానీ ఈ 4 మీకలే మనకు క్వశ్చన్ అడుగుతున్నారు. ఆ 4 ఏంటనేది మీకు ఇక్కడ క్లియర్గా చెప్తాను. సో ఇది ఫస్ట్ది, ఇది దాదాపుగా 17 టన్నుల బరువు ఉంటుంది. 17 టన్నుల బరువుతో దాదాపుగా 22 మీటర్ల ఎత్తుతో ఉంటుంది. 22 మీటర్ల ఎత్తు, ఇది బరువు వచ్చేసి 17 టన్నుల బరువు అనేటువంటిది ఉంటుంది. సో ఇది 4 దశలలో ఇది 4 దశలలో ఘన ఇంధనంతో పనిచేస్తుంది. ఇది గుర్తుంచుకోండి, ఇవి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మొత్తం కంప్లీట్గా మనకు ఘన ఇంధనంతో 4 దశల్లో మనకి ఇది పనిచేస్తుంది. ఈ వాహక నౌక ద్వారా దాదాపుగా చాలా తక్కువ వెయిట్ ఉన్నటువంటి 40 కిలోల బరువు ఉన్నటువంటి 4 రిమోట్ సెన్సింగ్ రోహిణి ఉపగ్రహాలను మనకు 450 కిలోమీటర్ల ఎత్తులో మనకు లియోలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కక్ష మనకి లియో కక్షలో ప్రవేశపెట్టారు. సో దానిలో మనకు మొట్టమొదటి మనం చెప్పాం కదా 1979లో ఈ రోహిణికి సంబంధించినటువంటి RS-1 అనేటువంటిది ప్రయోగించడం జరిగింది. ఫస్ట్ది మనకు విఫలమైంది, తర్వాత 3 సక్సెస్ కావడం జరిగింది అనమాట. ఇది మనకు ఎస్ఎల్వికి సంబంధించి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఏఎస్ఎల్వి గురించి చూద్దాం. సో ఏఎస్ఎల్వి అంటే మనకు అగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి అంటాం. ఇది మనకు 2వ తరం వాహక నౌక అనమాట. సో ఇవి కూడా గుర్తుండాలి. ఒకవైపు మనకు ఈ మొదటి తరం వాహక నౌక, 2వ తరం వాహక నౌక అని చెప్పేసి ఇచ్చేసి వాటిని జతపరచుకోవచ్చు. లేకుంటే క్రింది వాటిలో ఏది 2వ తరం వాహక నౌక, ఏది 3వ తరం, 4వ తరం అని చెప్పేసి కూడా అంటాడు కనుక సో వాటిని కూడా మనం ఇక్కడ జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది, ఇంపార్టెంట్. సో ఇది మనకు దీనికి సంబంధించి ఏఎస్ఎల్వి. సో దీనికి సంబంధించి చూసినట్లయితే 150 కిలోల బరువు ఉన్నటువంటి వాటిని, ఏదైతే 150 కిలోమీటర్ల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను దాదాపుగా 400 కిలోమీటర్స్ సమీప వృత్తాకార కక్షలో ఇవి ప్రవేశపెట్టబడతాయి అన్నమాట. సో ఇది దీనికి సంబంధించి ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. ఇది మొత్తం 5 దశల్లో ఉపగ్రహాలను నిరంతర కక్షలో ప్రవేశపెడుతుంది. సో ఇది గుర్తుంచుకోండి. మనకి ఏఎస్ఎల్వి అనేటువంటి దీన్ని బేస్ చేసుకుని మనకు పిఎస్ఎల్వి అనేటువంటి చేయడం జరిగింది. జనరల్గా మనకి ఏఎస్ఎల్వి ద్వారా జస్ట్ ఒక 4 ప్రయోగాలు మాత్రమే చేపట్టడం జరిగింది అనమాట. ఎక్కువగా 1987లో దీన్ని స్టార్ట్ చేశారు, 1994లో క్లోజ్ చేయడం జరిగింది. మనకు 1994లో ఈ పిఎస్ఎల్విని ఇంట్రడ్యూస్ చేశారనమాట. మనకు పిఎస్ఎల్వి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇస్రో ఎక్కువ ప్రయోగాలు ఈ రాకెట్ ద్వారానే చేయడం జరిగింది. ఈ వాహక నౌక ద్వారానే మనకు పిఎస్ఎల్వి మనకి ఏదైతే పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఉంది కదా, దీని ద్వారానే అత్యధిక ప్రయోగాలు చేశారనమాట. 62 ప్రయోగాలు చేయడం జరిగింది. ఇప్పుడు ఇది రీసెంట్గా మనకు చేసినటువంటి పిఎస్ఎల్వి C60 అనేటువంటిది మనం ఏదైతే స్పేడెక్స్ ఉపగ్రహాలను చూసామో అది మనకు 62వ పిఎస్ఎల్వి రాకెట్ యొక్క ప్రయోగం కింద మనం గుర్తుంచుకోవాలి. అది మనకు December 31st చేస్తారనమాట. అదే మనకి జిఎస్ఎల్విలో ఇంతకుముందు చూసాం కదా, దానిలో 17 చేయడం జరిగింది. 17, దీనిలో 62 అనమాట. అత్యధికంగా చేస్తారు. అత్యధికంగా సక్సెస్ రేట్ కూడా దీనిలోనే ఉంది. మొట్టమొదటి మాత్రం మనకు 1993లో చేసినటువంటి ప్రయోగం అనేటువంటి ఫెయిల్ అయింది. 1994 నుంచి ఇది వరుసగా మనకు సక్సెస్ కావడం జరిగింది అనమాట. దీని ద్వారా చేసేటువంటి ప్రయోగాలు అనేటువంటిది ఇదే మనకు 3వ తరం వాహక నౌక కింద మనం పిలుస్తాం. గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. దీని యొక్క బరువు కనుక మనం చూసినట్లయితే ఇది ముఖ్యంగా 1750 కిలోల లోపు ఉండేటువంటి బరువు ఉండేటువంటి ఈ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను దాదాపుగా 900 కిలోల ఎత్తులో ఉన్నటువంటి ఈ పోలార్ సన్ సింక్రోనస్ కక్ష ఉంటుంది కదా, దానిలో ప్రవేశపెట్టడానికి దీన్ని యూజ్ చేస్తారనమాట. దాదాపుగా మనకి ఇక్కడ ఈ నావిగేషన్ ఉపగ్రహాలు అయితే 1425 కిలోలు ఉండాలి నావిగేషన్కి సంబంధించి. నావిగేషన్ అయితే మనం దేనిలో ప్రవేశపెడతాం, మనకు GEO, ఓకేనా. అదేవిధంగా లేకుంటే GTOలో ప్రవేశపెట్టడానికి మనకు ఈ పిఎస్ఎల్వి రాకెట్ను యూజ్ చేయడం జరుగుతుంది. దీని యొక్క బరువు కనుక మనం చూస్తే 294 టన్నులు. ఇది ఇంపార్టెంట్, ప్రీవియస్లో అడిగిండు. దీని యొక్క ఆ రాకెట్ యొక్క వ్యాసం ఉంటుంది కదా, సో అది 44 మీటర్లు అండి. ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది మొత్తం 4 దశలలో వర్కౌట్ అవుతుంది అన్నమాట. 4 దశల్లో ఇది పనిచేయడం జరుగుతుంది. సో దీనిలో మనకు మొదటిది, 3వది ఇవి ఇంపార్టెంట్, ప్రీవియస్లో అడిగిండు. మొదటి దశ అదేవిధంగా ఈ 3వ దశ కనుక మనం చూసినట్లయితే ఇది ఘన ఇంధనంతో పనిచేస్తుంది, ఓకేనా. ఇక నెక్స్ట్ మనకి ఏదైతే ఈ 2వ దశ 4వది ఉంది కదా, ఇది ద్రవ ఇంధనంతో పనిచేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ ఈ ద్రవ ఇంధనంగా మనకు జనరల్గా
ఈ డైమిథైల్ హైడ్రోజన్ యూజ్ చేస్తారు. అండ్ ఆక్సిడైజర్గా మనకు నైట్రోజన్ టెట్రాక్సైడ్ని అయితే వాడతారనమాట. సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే మన భారతదేశంలో ఈ ద్రవ ఇంధన దశ గల మొట్టమొదటి భారత వాహక నౌక కూడా మనకు పిఎస్ఎల్వి, అది కూడా గుర్తుంచుకోండి. ద్రవ ఇంధనాన్ని ఇక్కడ నుంచి మనం యూజ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనకు జిఎస్ఎల్విలో క్రయోజనిక్ ఇంజన్ యూజ్ చేస్తాం, క్రయోజనిక్ ఇంధనం యూజ్ చేస్తున్నాం. అదేంటని కూడా మీకు చెప్తాను. ఓకేనా. ద్రవ ఇంధనం మాత్రం దీని నుంచి స్టార్ట్ చేస్తాం. క్రయోజనిక్ అనేటువంటిది మనకు జిఎస్ఎల్వి నుంచి వస్తుంది. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనకు జిఎస్ఎల్వికి సంబంధించి ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే జిఎస్ఎల్వి అంటే మనకు జియో సింక్రనైజ్డ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి అంటాం. ఇది జనరల్గా మనకు 2001 నుంచి ఈ ప్రయోగాలు స్టార్ట్ అయింది. ఇది ఇప్పుడు మనకు 17వ, మనం రీసెంట్గా చూసింది 17వ ప్రయోగం. గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ నుంచి మనకు క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఇది అత్యంత బరువైనటువంటి ఉపగ్రహాలను భూస్థిర కక్షలలో దాదాపుగా 36,000 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టవచ్చు అనమాట. ఇది హెవీ వెయిట్ ఉండేటువంటి వాటిని తీసుకెళ్తాయి. ఇది గుర్తుంచుకోవాలి. మనకు ఇటువంటి వాటి మీద మనకు ఎగ్జామినర్ ఎక్కువ ఫోకస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ దీని యొక్క బరువు చూసినట్టయితే 414 టన్నులు. దీని యొక్క పొడవు 49 మీటర్లు ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకు ర్యాకెట్లో చూసుకుంటాం కదా, సో ఈ పొడవు అనేటువంటిది ఇది 49 ఉంటుంది. ఇంతకుముందు దాన్ని మనకు పిఎస్ఎల్వి అయితే 44 ఉందన్నమాట. దీని యొక్క వ్యాసం కూడా ఒక్కొక్కసారి అడగవచ్చు. దీని వ్యాసం మనం చూసినట్లయితే 2.8, సేమ్ మనకు పిఎస్ఎల్వి కూడా 2.8 ఉంటుంది అనమాట. సో దీనిలో మనకి ఇట్లా దశలు అంటే ఇట్లా మండియడం అనేటువంటి ఇవి మనకు ఒక రాకెట్ తీసుకున్నప్పుడు ఈ రకం ఇట్లా ఉన్నది అనుకోండి. 4 దశలు అంటే ఇవి 4 రకాలుగా వీటిని మండించడం వల్ల ఇది ఈ క్యాప్సూల్స్ అనేటువంటి మనకు విడిపోయి అది ఏదైతే కక్ష ఉంటుందో ఆ కక్షలోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇట్లా ఇది 414 టన్నుల బరువు ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. సో దీనిలో మనకు 2001లో మనకు మొట్టమొదటిసారిగా రష్యా పైన ఆధారపడి మనం ఈ జిఎస్ఎల్వికి సంబంధించినటువంటి జిఎస్ఎల్వి MK1 అనేటువంటి ఉపగ్రహాన్ని మనం తయారు చేసాం. తర్వాత మనం ఈ MK2 అనేటువంటి స్వదేశీ పరిజ్ఞానంతో చేయడం జరిగిందనమాట. ఇప్పుడు మనకు నెక్స్ట్ జిఎస్ఎల్వి Mark 3 ఇది MK3 అనేటువంటిది మనం యూజ్ చేయబోతున్నాం. అది చాలా చాలా ఇంపార్టెంట్. మనం గగన్యాన్ అంటున్నాం కదా ఆ ప్రయోగంలో. సో అది కూడా మనకి ఏంటంటే ఈ జిఎస్ఎల్వికి సంబంధించినటువంటిదే. సో లాంచ్ వెహికల్ Mark 3 అని చెప్పేసి మనం పిలవబోతున్నాం. అది LVM-3 అని చెప్పేసి అంటాం. అది మనకు నెక్స్ట్ ఇయర్ చేయబోతున్నారు, LVM-3. సో గగన్యాన్ యాత్ర. సో ఇది కూడా మనకు జిఎస్ఎల్వి ద్వారానే చేయబోతున్నారు అనమాట. ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. సో దీన్ని మనం జిఎస్ఎల్వి M3 అని చెప్పేసి MK3 అని చెప్పేసి కూడా పిలుస్తాం. ఇది కూడా మనకు నెక్స్ట్ మనకు మళ్ళీ కరెంట్ అఫైర్స్లో వస్తుంది. అది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ అంశాలు. ఇంకా దీనిలో 3 దశలలో దీన్ని ప్రయోగించడం జరుగుతుందన్నమాట. మొదటి దానిలో మనకు ఘన ఇంధనం గుర్తుంచుకోవాలి, నెక్స్ట్ ద్రవ ఇంధనం, మూడో దానిలో మనకు క్రయోజనిక్. ఓకేనా. సో క్రయోజనిక్ ఇంధనం వాడినటువంటి మొట్టమొదటి వాహక నౌక అనమాట. సో క్రయోజనిక్ ఇంజన్లో ఏం యూజ్ చేస్తారంటే మనకు ఆక్సిడైజర్గా ద్రవ ఇంధనం మండించడం కోసం ఇక్కడ ద్రవ ఆక్సిజన్ యూజ్ చేస్తారు, ద్రవ ఆక్సిజన్. అండ్ నెక్స్ట్ ఇంధనంగా ద్రవ హైడ్రోజన్ వాడతారు. దీన్నే మనం క్రయోజనిక్ ఇంజన్ అని చెప్పేసి పిలుస్తాం అనమాట. సో ఇది దీనికి సంబంధించినటువంటి అనమాట. ఇది మొత్తం 3 దశల్లో ఈ జిఎస్ఎల్విని ప్రయోగించడం జరుగుతుంది. ఈ 4 మీరు గుర్తుంచుకోండి. దాని తర్వాత మనకు రీసెంట్గా SSLV అని చెప్పేసి వచ్చింది. ఓకేనా. SSLV అని చెప్పి అంటే మనకు చాలా చిన్నగా ఉన్నటువంటి SLV అని చెప్పేసి అంట వీటిని, SSLV అని చెప్పేసి కూడా పిలుస్తాం. సో ఓన్లీ SSLV అని పిలుస్తాం, SLV కాదు. SSLV అంటే మనకు స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి అంటాం. చాలా తక్కువ బరువు ఉండేటువంటి వాటిని మనం ప్రయోగించడం కోసం దీన్ని యూజ్ చేయబోతున్నాం అనమాట. దీన్ని 5th జనరేషన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది కూడా మనకు 3 స్టేజెస్లో ఉంటుంది. మొత్తం కంప్లీట్గా ఈ సాలిడ్ ఫ్యూయల్ మాత్రమే దీనిలో యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ దీని తర్వాత మనకు నెక్స్ట్ ఇంకా ఇది రోహిణికి సంబంధించిన సౌండింగ్ ర్యాకెట్స్ కూడా మనం యూజ్ చేస్తాం. అది అంత ఇంపార్టెంట్ కాదు. సో ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సినవి ఈ PSLV, GSLV, SLV, ASLV గుర్తుంచుకోండి. SSLV గురించి మనకి ఇప్పుడే మనం వీటిని వాడబోతున్నాం. దీని ద్వారా మనం రీసెంట్గా ఒక 2 ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తాం. ఏది SSLV D1 అని చెప్పేసి, SSLV D2 అని చెప్పేసి రీసెంట్గా మీకు నేను ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ చెప్పాను. EOS 7 అనేటువంటి ఉపగ్రహాలను మనకు ప్రయోగించడం జరిగిందనమాట. సో ఇది దీనికి సంబంధించి. సో అట్లీస్ట్ మీరు ఈ 4 గురించి గుర్తున్నా కూడా మీకు జనరల్ స్టడీస్ పరంగా వీటికి సంబంధించి మీరు ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది మనకు ఇస్రో యొక్క 100వ ప్రయోగానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ దానికి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ అంశాలను కూడా మీకు నేను ఇక్కడ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో కంపల్సరీ ఇక్కడ నుంచి మీకు బిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది కనుక ఒకవేళ మీకు అర్థం కాకపోతే మరొకసారి కూడా దీన్ని విని సొంతంగా నోట్స్ రాసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కంపల్సరీ లైక్ చేయండి. అండ్ మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సో దానిలో కూడా మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది. మనం రిపబ్లిక్ డే సందర్భంగా చాలా మంచి ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం. గ్రూప్ 2కు సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేటువంటిది జస్ట్ మనం 299 రూపీస్కి అందిస్తున్నాం.
సో ఈ ఆఫర్ ఒక్కటే రోజు ఉంటుంది, తర్వాత దీని యొక్క ప్రైస్ అయితే పెంచబోతున్నాం. గ్రూప్ డీకి సంబంధించి కూడా 199కే కోర్స్ ఉంది. హైకోర్టుకి సంబంధించిన కోర్సు కూడా జనరల్ ఇంగ్లీష్ విత్ టెస్ట్ సిరీస్ 99కి అందిస్తున్నాం. ఇంకా అవే కాకుండా ఫారెస్ట్ బిట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన కోర్సెస్ కూడా 149కే ఉన్నాయి. రేపటి నుంచి వీటి యొక్క ప్రైస్ అయితే పెంచబోతున్నాం. ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఇదే రోజు తీసుకోండి. ఇది దీనికి సంబంధించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.